మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ వందనములు. ఈ దినమున మనము ఒక పాట పాడుకొని ప్రభువుకి మహిమకరంగా ఒక పాటను పాడుకొని ప్రభువును గణపరుద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ వందనములు. ఈ దినమున మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము చెప్పుకోబోయేటువంటి అంశము గిద్యోనుకు దేవుని పిలుపు. గిద్యోనుకు దేవుని పిలుపు. పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతులు 6వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనములు మనం చూసినట్లయితే, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పట్ల మరి వారిని ఎందుకు విడిచిపెట్టడం జరిగింది, విడిచిపెట్టిన తర్వాత వారు ఎటువంటి శ్రమల గుండా వెళ్ళారు, శ్రమల గుండా వెళ్ళిన వారు మరలా తమ తప్పు తెలుసుకొని ప్రభువుకు ప్రార్థించినప్పుడు ప్రభువు వారిని ఆ యొక్క శత్రువుల నుంచి విడిపించడానికి గిద్యోనిని ఏర్పరచుకొని, గిద్యోనిని ఏ విధంగా మరి ఆ యొక్క యుద్ధములో వారి శత్రువులతో జరిగే యుద్ధంలో ఏ విధంగా గిద్యోనుకు తోడై ఉండి నడిపించారో ఈ యొక్క మరి 6వ అధ్యాయంలో మనము తెలుసుకుందాము. 1 నుంచి కొన్ని వచనాలు చదివినట్లయితే, ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇక్కడ చూడండి, ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున, ఏం చేస్తే దోషులయ్యారు వాళ్ళు? దోషులు అని ఎవరిని అంటారు? దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినప్పుడు, పాపము చేసిన వారినే కదా దోషులు అంటారు. అయితే ఇక్కడ వీరు ఎవరికి విరోధముగా పాపం చేశారు? దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేయడం వలన వారిని దేవుడు దోషులుగా ఎంచి వారిని చెయ్యి విడిచిపెట్టి వారి శత్రువులైనటువంటి మిద్యానీయులకు అప్పగించడం జరిగింది. ఇక్కడ చూడండి, శత్రువులైన మిద్యానీయులకు ఎందుకు అప్పగించారు? అసలు దేవుడు వారిని దోషులుగా ఎంచడానికి గల కారణం ఏంటి చూసినట్లయితే, ఇక్కడ ఇదే 6వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 6వ అధ్యాయము 9-10 వచనం ఏం చెప్తుంది అని అంటే, ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడినైన యెహోవాను నేనే. ఇక్కడ చూడండి, ప్రభువైన యెహోవా దేవుడు వారితో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, మరి ఐగుప్తీయుల దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీయులు ఎన్నో శ్రమలు అనుభవించుతూ ఉండేవారు. వారు బానిస బతుకుతూ ప్రభువుకు యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా వారి మొర ఆలకించి మోషే నాయకుడి చేత వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడం జరిగింది. విడిపించి వారిని ఒక ఉన్నతమైన ఒక ప్రదేశానికి నడిపించి, అలానే నడిపించినప్పుడు వారికి ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఏం సూచనలు ఇచ్చారంటే, ఇక్కడ చూద్దాం. మీ దేవుడు నేను యెహోవాను నేనే, మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. ఇక్కడ మనం విన్నట్లయితే మిద్యానీయులు అనేవారు ఎవరు అనంటే, మిద్యానీయులు ఇజ్రాయేలీయులకు శత్రువులుగా ఉన్నారు. ఎందుకు అంటే, ఈ మిద్యానీయులు అనేవారు ఎవరు అంటే, అబ్రహాము గారు శరమ్మ గారు చనిపోయిన తర్వాత అబ్రహాము గారు కెతూరా అనేటువంటి ఒక వేరే స్త్రీని వివాహం చేసుకోవడం జరిగింది. ఈ వివాహం చేసుకున్న తరువాత
ఆ యొక్క కెతూరాకి మరలా 6 కుమారులు పుట్టారు. 6 సంతానం కలిగారు. ఆ 6లో 4వ వ్యక్తే ఈ మిద్యాను అనే వ్యక్తి అనమాట. ఈ మిద్యాను అనేటువంటి వ్యక్తి నుంచి వచ్చిన సంతతి మిద్యానీయులు అంటారు. తరువాత ఇక్కడ మరి దేవుడు ఈ మిద్యానీయులు ఎందుకు శత్రువులయ్యారు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలుసు. ఎందుకంటే యెహోవా దేవుడు అబ్రహాముకు శారమ్మకు పుట్టినటువంటి శారమ్మ గర్భవాసమున పుట్టినటువంటి ఇస్సాకునే ఒక సొంత కుమారుడిగా ఎంచి తనకున్న యావదాస్తిని ఇస్సాకుకు వచ్చేలా చేశారనమాట. దానివల్ల వారికి మిగతా వారందరికీ చిన్న చిన్న బహుమానాలు ఇవ్వడం వల్ల వారిలో కొంత బహుమానాలు ఇచ్చి వారిని దూర ప్రాంతాలకు పంపించేయడం వల్ల వీళ్ళు ఈ ప్రజలకు అంటే ఇజ్రాయేలీ ప్రజలకు ఇస్సాకు నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇజ్రాయేలీలు ఈ ఇజ్రాయేలీల ప్రజలకు అలాగే మిద్యానీయులకు వైరం కలుగుతూ ఉండేదనమాట. ఇంకొకటి దేవుడు ఏం చేశాడు అనంటే వీరందరి శత్రువుల బారి నుండి విడిపించి ఈ యొక్క కనాను దేశానికి తీసుకొచ్చారు. ఈ కనాను ప్రాంతంలో నివసించేటువంటి ఒక తెగ అమోరీయులు అనమాట. ఈ అమోరీయుల మధ్య అంటే ప్రాచీన ప్రజలు వీరు. ఈ ప్రాచీన ప్రజలు కనాను ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు. ఈ కనాను ప్రాంతంలో నివసించే ప్రజల మధ్యకు ఈ ఇజ్రాయేలీలను కూడా తీసుకొచ్చి దేవుడు పెట్టడం జరిగింది. ఇలా పెట్టడం వల్ల ఏమైంది అనంటే అక్కడున్న ఈ యొక్క అమోరియలు ఏంటంటే వీళ్ళు సిమెటిక్ ప్రజలు. అంటే వీరు వీరి యొక్క భాషలు అంటే ఇతర భాషలలో వివిధ రకాలుగా చెప్పడం జరుగుతుందనమాట. అయితే వీరిని హిబ్రూ భాషలో అమోరైట్స్ అంటారు. కనుక ఆ పదం నుంచే అమోరియులు అనే వాడుక భాషలో అమోరియులుగా పిలవడం జరిగింది. వీరేమంటే వీరు మాట్లాడే భాష 2 అనేక భాషల మిళితంగా ఉంటుంది. అటు హిబ్రూ భాష, అరబిక్ భాష ఇవన్నీ కూడా కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఆ భాషలు వేరు వేరు భాషలు తెలిసిన ప్రజలుగా వీరున్నారు. వీరు ఎటువంటి వారు అంటే యెహోవా దేవుడు కాకుండా ఇతరమైన వాటిని దేవతలుగా భావించి పూజించి బలులు అర్పిస్తూ హేయమైన అంటే దేవుడు అసహించుకునేటువంటి హేయమైన క్రియలు చేసేటువంటి ప్రజలు అనమాట వీరు. అందుకే దేవుడు తన ప్రజలైనటువంటి తన సొత్తైన తన పేరు పెట్టబడినటువంటి ప్రజలను ఐగుప్తీ దేశం నుండి తీసుకొని వచ్చేటప్పుడు మరి ముందుగానే వీరికి ఒక సూచనగా కొన్ని మాటలు కొన్ని అంటే వాగ్దానాలలో 10 వాగ్దానాలు ఉన్నాయి మనకి దేవుడిచ్చిన వాగ్దానాలు. ఆ వాగ్దానాలలో మొదటి వాగ్దానముగా మొదటి ఆజ్ఞగా 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ నేను మీ దేవుడైన యెహోవాను, నేను తప్ప మీకు ఇంకొక దేవుడు ఉండకూడదు అని చెప్పారు. అది ఆజ్ఞ. ఇక్కడ అదే విధంగా ఆ ప్రకారంగా ముందుగానే అమోరియల మధ్య మిమ్మల్ని పెడుతున్నాను కనుక వారు పూజించే దేవతలకు భయపడి వారు తట్టు తిరగకుడి అని ముందుగానే ప్రభు ఒక హెచ్చరికగా చెప్పారు. అయినప్పటికీ కూడా వారు ప్రభువు దేవుని మాట పక్కన పెట్టి ఆజ్ఞలను అతిక్రమించి వారు ఇతర దేవుళ్ళ తట్టు తిరగడం బలులు అర్పించడము ప్రారంభించారనమాట. అది దేవునికి ఎంతో కోపమును తీసుకొచ్చింది, విచారమును కూడా తీసుకొచ్చింది. విచారించి కోపబడిన దేవుడు వీరిని విడిచిపెట్టేశారనమాట. ఎన్ని సంవత్సరాలు విడిచిపెట్టారు అంటే 7 సంవత్సరాలు విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత వారికి చూద్దాం ఇక్కడ దేవుడు విడిచిపెట్టేస్తే మనల్ని పట్టించుకోకపోతే మన స్థితి అంటే దేవుని బిడలు అయినప్పటికీ కూడా దేవునిని ఎరిగి కూడా దేవుణ్ణి ఎరుగనట్లు మనము మరి ఉన్నట్లయితే మరి దేవుడు మన పట్ల కోపమును కలిగి విడిచిపెడతారు. విడిచిపెట్టినప్పుడు మన మీద శత్రువు యొక్క దాడి కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూద్దాము యేసయ్య మరి యెహోవా దేవుడు ఈ యొక్క ప్రజలను విడిచిపెట్టినప్పుడు ఏం జరిగింది అంటే మరి 3వ వచనము అదే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 3వ వచనములో మనం చూసినట్లయితే ఇజ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇజ్రాయేలులకు ఉండనీయలేదు. ఇక్కడ చూసినట్లయితే చూడండి శత్రువులకు అప్పగించేశారు. మిద్యానీయులు అనేటువంటి శత్రువులకు ఎప్పుడైతే అప్పగించినప్పుడు వీరు ఎంతో కష్టపడి పొలాలను అంటే వ్యవసాయాలను వారు భూమిని దున్ని విత్తనాలు
విత్తనాలు చల్లి పంటను సంవత్సర కాలమంతా పంటను పండిస్తూ ఉంటే ఆ పంటను చేతుకు రాకముందే ఈ యొక్క మిద్యానీయులు ఆ పంట చేల మీద పడి ఆ పంటనంతా దొంగిలించి దోచుకుపోతూ ఉండేవారు అనమాట. సంపదనంతటి దోచుకొని పోతూ ఉండేవారు. అలానే వారికి కలిగినటువంటి పశు పక్షాదులను కూడా మొత్తాన్ని కూడా వారు దొంగిలించుకొని తీసుకొని పోతూ ఉండేవారనమాట. ఇక ఇలా ఉంటూ ఉండగా వారును వారి ఒంటెను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోకి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయులను వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే వీరి కష్టార్జితం మొత్తాన్ని కూడా మరి దొంగల పాలవుతుందో, అంటే యెహోవాని ఎప్పుడైతే విడిచిపెట్టారో వీరి యొక్క సంపద, వీరి యొక్క కష్టము, జీవన ఆధారమైనటువంటి ప్రతీది కూడా దొంగలు వచ్చి దోచుకొని పోతూ ఉన్నారనమాట. అలా దోచుకొని పోతూ ఉండడం వల్ల వీరు చివరాఖరికి ఏమీ లేని స్థితిలో ఒక హీన దశకు వచ్చారు. అవును కదా, మనము ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏముంటుందంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు అని దేవుని వాక్యం చెప్తుంది. అవును కదా, మరి మనం దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేము. ఇక్కడ ఒకవేళ దేవుడు మన జీవితంలో మంచి కార్యాలు చేయడానికి మరి కొంత ఆలస్యం అవుతుందేమో. ఆలస్యం అయినప్పటికీ కూడా మన దేవుడి నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక విశ్వాసముతో మనము పట్టువిడవుగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించడి వారముగా ఉన్నట్లయితే ఒక దినమున మనం ఖచ్చితంగా ప్రభు చేసే అద్భుత కార్యాలు మనం మన జీవితాలలో చూడగలం. కానీ మరి మనం మన ప్రాంతాలలో మన చుట్టుపక్కల ఉన్న వారిని చూస్తూ వారి అలవాటులకు, వారి ఆచారాలకు మనము ఎంత మాత్రము చోటివ్వకూడదు. అలా మనం ఎప్పుడైతే మన చుట్టుపక్కల ఉన్న వారి ఆచారాలకు, మరి వారి యొక్క అలవాటులకు, అంటే వారు ఇతర వేరు ఆచారాలు కలిగి ఉన్నప్పుడు, మరి మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి మాటలకు విరోధమైన ఆచారాలు కలిగి ఉన్నప్పుడు, విరోధమైన నడవడిక, విరోధమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మనం అటువంటి వాటిని లక్ష్య పెట్టకూడదు, అటువంటి వాటికి భయపడకూడదు. అటువంటి వాటికి మనము భయపడకుండా మన ప్రభువునే మనం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉన్నట్లయితే ప్రభు కృపకు మనము ఎప్పుడు కూడా మరి పాత్రులంగా ఉంటాము. అయితే ఇక్కడ ఏం జరిగింది అనంటే, వారు విసుగు చెంది మరలా యెహోవాకు మొరపెట్టారట. ఇక్కడ యెహోవా మరి చూడు నన్ను విడిచిపెట్టారు వీళ్ళు అని చెప్పి ఆయన మరి కోపగించుకున్న ఆ దేవుడు, వాళ్ళు మరలా దీనులై మొరపెట్టిన వెంటనే దీర్ఘశాంతుడు కరుణా కటాక్షము గల మన దేవుడైన యెహోవా వారి పట్ల కనికరపడ్డారు. మరలా కనికరపడి ఇక్కడ మరి వారిని విడిపించడానికి ఆ అమోరీయుల చేతుల నుండి, అమాలేకీయుల చేతుల నుండి ఈ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించడానికి దేవుని యొక్క దూతను పంపించారు. దేవుని యొక్క దూతను మరలా ఆ యొక్క ప్రజలను రక్షించడానికి, ఆ ప్రజలను కాపాడడానికి, ఆ ప్రజలను విడిపించడానికి మరలా యెహోవా దూతను వారి యొద్దకు పంపడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, మన స్థితిగతులు ఏమైనప్పటికీ ఒకవేళ దేవుడు మీ జీవితాలలో ప్రియ దేవుని కుమారుడా, ప్రియ దేవుని కుమార్తె, మన జీవితాలలో మీ జీవితాలలో దేవుడు కార్యములు ఆలస్యం అవుతున్నాయని దేవుని మీద అలిగి ప్రార్థించకుండా మానుతున్నావా? లేక పరిశుద్ధ గ్రంథము చదవకుండా మానివేస్తున్నావా? ఎంత మాత్రమును అలా ఉండడము మనకి ఆశీర్వాదము కాదు. ఆలస్యమైన మన దేవుడైతే అన్యాయస్తుడు కాదు కనుక ప్రతి విషయంలో మన ప్రభు పాదాలు నమ్మకముగా పట్టుకొని మనం ప్రార్థించినప్పుడు ఒక దినమున ఖచ్చితంగా మన యొక్క దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఒక దినమున మన జీవితాల్లో ఖచ్చితంగా అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మనం చూడగలము. కనుక దేవుని విడవక మనము ఆయనని మరి ఆరాధించే వారముగా ఉండాలి. ఇక్కడ అదే విధంగా వీరు ఒకసారి విడిచిపెట్టినప్పటికీ, వీరు మరిచినప్పటికీ దేవుడు మరువలేదు. వీరు ఎప్పుడైతే మరలా దేవుని జ్ఞాపకము చేసుకొని, అయ్యో మా దేవుడైన యెహోవాను మేము మరలా ఆశ్రయించాలి ఆయనకు మొరపెట్టాలి అని వారు ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకొని వారి యొక్క హీన స్థితిలో దేవుడిని వారిని కలుగు చేసినటువంటి దేవుడిని ఎప్పుడైతే వారు జ్ఞాపకము చేసుకున్న తర్వాత ప్రభు వారి మొర ఆలకించి ప్రభు దూత ప్రత్యక్షమై ఇక్కడ మరి 11వ వచనంలో మనం చూసినట్లయితే, అదే న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, యెహోవా దూత వచ్చి అబియెజ్రీయుడైన యోవాషునకు కలిగిన
ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగా చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలునవాడా, యెహోవా మాకు తోడైయుండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలులను రక్షింపగలను? నా కుటుంబము. ఇక్కడ చూసినట్లయితే యెహోవా దూత మరి ప్రత్యక్షమై అక్కడ ఉన్నటువంటి ఒక మస్తకి వృక్షము క్రింద కూర్చొని ఉండి యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండంటే మిద్యానీయులకు కనబడకుండా ఒక రహస్యమైన ప్లేస్లో కూర్చొని, ఒక రహస్యమైన స్థలంలో కూర్చొని, గానుగు చాటును కూర్చొని గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నాడంట. అతను చేసుకున్నటువంటి వ్యవసాయంలో వచ్చినటువంటి ఆ గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నాడంట, వారికి కనిపించకుండా రహస్యంగా. అంటే ఇక్కడ చూడండి, భయముతో వారు వస్తే, శత్రువులు వచ్చి వారిని మరి దోచుకుంటారనో, లేకపోతే వారిని కొడతారనో, లేకపోతే వారిని హింసిస్తారనో, వారికి ఏదైనా హాని చేస్తారనే భయముతో ఒక చాటున కూర్చున్న మరి గిద్యోనుని ఎవరు చూశారు? రహస్యముగా ఒక చాటున కూర్చున్నాడంట గిద్యోను. ఆ రహస్యముగా ఒక చాటున కూర్చున్నటువంటి గిద్యోనును యెహోవా దూత చూసి పిలిచారనమాట. పిలిచి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ మరి చూడండి, బలహీనపరచట్ల ఏమని పిలుస్తున్నారు? యెహోవా దూత, ఏమి చాటుగా కూర్చున్నావు పిరికివాడా అని పిలవలేదు, కానీ ఏమని పిలుస్తున్నారంటే ఇక్కడ యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలునవాడా, యెహోవా మాకు తోడైయుండున ఎడల ఇదంతయు మాకెలా సంభవించాను? ఇక్కడ చూడండి, గిద్యోను మరి పిరికివాడుగా కూర్చున్నాడు, కానీ దేవుని దూత గిద్యోనులో ఉన్న పిరికితనాన్ని చూడలేదు. దేవుని హస్తము అతనికి తోడై ఉంటుంది కనుక అతనితో ఏమని మాట్లాడుతున్నారంటే, దేవుని వాక్కు చూడండి అక్కడ మరి ముందుగానే, అంటే తనని బలపరిచే విధంగా ముందుగానే మరి ఇక్కడ పరాక్రమము గల బలాఢ్యుడా అని చెప్పి గిద్యోనికి చక్కటి బిరుదునిచ్చి పిలుస్తూ ఉన్నారనమాట. ఆ పిలుపులోనే సగం పిరికితనం పోయి ఉండొచ్చు. ఆ పిలిచినప్పుడే తన యొక్క పిరికితనము వదిలివేసి ఉండొచ్చు గిద్యోను. వెంటనే ఇక్కడ మరి పలికిన ఆ యొక్క చిత్తము ప్రభువా అని చెప్పి పలికినటువంటి, చిత్తము నా ఏలునవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించెను? ఇక్కడ అడుగుతున్నాడు, ఒకవేళ దేవుడే మాకు తోడై ఉంటే ఇలా మాకు శత్రువులు వచ్చి మా మీద మా సంపదను మమ్మను మరి దోచుకుంటారా? మమ్మల్ని ఇంత హీన స్థితికి తీసుకొస్తారా వాళ్ళు అని చెప్పి మరి ఆ యొక్క గిద్యోను యెహోవా దూతతో అనడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మరలా ఏమంటున్నాడు అనంటే, మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే, అంతటా యెహోవా దూత అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలులను రక్షింపుము. ఇదిగో ఇప్పుడు ఆ మిద్యానీయుల చేతిలో నుండి, మరి మీ శత్రువులుగా మీరు భావిస్తున్నటువంటి ఆ మిద్యానీయుల చేతిలో నుండి దేవుని ప్రజలైనటువంటి నీ వారైనటువంటి ఇశ్రాయేలులను రక్షించడానికి దేవుడైన యెహోవా నిన్ను ఎన్నుకున్నారు, నిన్ను ఏర్పరచుకున్నారు కనుక ఇదిగో నీవు వెళ్ళి నీవు వారిని ఆ శత్రువుల నుంచి విడిపించుము అని చెప్పేసి ఈ యొక్క యెహోవా దూత గిద్యోనుతో మాట్లాడడం జరిగింది. చిత్తము నా ఏలునవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నాకు ఇక్కడ తన యొక్క స్థితిని బట్టి నేను దేన్ని బట్టి వారి ఎదుట నిలబడగలను? నా వంశమును చూసుకుంటే చాలా అల్పమైన వారు, చాలా మరి తక్కువ స్థితి కలిగిన వారు కనుక నేను వారి ఎదుట నిలవలేను, వారు నన్ను లక్ష్య పెట్టరు, నేను వారిని వెళ్ళి ఎలా ఎదుర్కోగలను అని చెప్పి తన యొక్క స్థితిని మరి దేవునితో, మరి ఆ యొక్క దేవుని దూతతో చెప్పడం జరిగింది. అవును, మనం ఎలాంటి ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మనం ఏ స్థితిగతులు గుండా వెళుతూ ఉన్నప్పటికీ, మన పరిస్థితి ఏది ఏమైనప్పటికీ మనము దీనులమై ప్రభు మరి
ప్రభువుని విశ్వాసముతో చూస్తూ ప్రభు సన్నిధిలో ఆయనతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన స్థితి గురించి చెప్పినప్పుడు, మన పరిస్థితులను ఆయనతో విన్నవించుకున్నప్పుడు దేవుడు మన స్థితిగతులను మార్చగల సమర్థుడనమాట. వాటిని చూసి మనము బలహీనులమవుతాం, కానీ బలవంతుడైన దేవుడు అటువంటి వాటిని ఏమాత్రము లక్ష్య పెట్టడు. ఎంత మాత్రమును కూడా మరి నన్ను విడిచారు కనుక, ఆయన దూషించే దేవుడు కాదు. మీరు నన్ను విడిచారు కనుక, మీరు నన్ను విడిచిపెట్టి తిరుగుతున్నారు కనుక మిమ్మల్ని ఇంకా ఇంకా శిక్షిస్తాను అనలేదు. కానీ ఏమన్నారు, మరి వారు ఎప్పుడైతే హీన స్థితిలో దేవుడికి మొరపెట్టారో, నిజముగా మొరపెట్టారో, కనికర పూర్ణుడై మరి వారి యొక్క మొర ఆలకించి దూతని పంపిన దేవుడు వారి యొక్క బలమును, వారి యొక్క బాహుబలమును బలపరిచి యుద్ధము చేయడానికి వారిని నడిపించి వారికి సహాయకంగా నిలబడ్డారు. ఇంకా తన స్థితిని, తన కుటుంబ స్థితిని, తన వారిని చూసుకొని బలహీనపడుతున్నటువంటి గిద్యోనుకు తోడయుండి మరి నడిపించారు. అంతేకాదు, గిద్యోనుకి ఆ యొక్క ప్రాంతములో అమోరీయులు ఉన్నటువంటి ఇతరమైనటువంటి దేవుళ్ళు కాని వాటిని వారు పూజించుచూ ఉండగా, ఈ యొక్క గిద్యోనులో దేవుని పట్ల అనుమానము, అంటే ఆ వచ్చిన దేవుని దూత నిజముగా మరి మా దేవుడైన యెహోవా దూతే అయితే మరి అయినట్లయితే నాకు కొన్ని సూచనలు చూపించు. ఒకవేళ ఈ మాట విని నేను వాళ్ళ యొద్దకు వెళితే మరలా నాకు హాని కలుగుతుందేమో అని చెప్పి దేవుడిని పరిశోధించడము కూడా మొదలుపెట్టాడంట. ఇక్కడ సూచనలు అడుగుతున్నాడు. మరి ఇక్కడ మనము కొన్ని చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే న్యాయాధిపతులు, ఇదే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే చూద్దాం. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనబరచుము. ఇక్కడ చూడండి, మరలా నమ్మకము కలగట్లేదు. ఎందుకు అంటే వారు నివసిస్తున్న ప్రాంతం అటువంటిది, ప్రజలు అటువంటి వారు, ఆ ప్రజల మధ్య నివసిస్తున్నటువంటి ఆ గిద్యోనికి, అటువంటి ప్రజల మధ్య నివసిస్తున్నటువంటి ఆ గిద్యోనికి నమ్మకం కలగట్లేదు. దేవుని దూత, యెహోవా దూత అతని అతని వారిపై, అంటే అతనిపై, అతని ప్రజలపై కనికరపడి ప్రత్యక్షమై, నేను నీకు సహాయము చేస్తాను, వెళ్ళి నీ ప్రజలను విడిపించు అని మాట్లాడినప్పుడు అతనికి నమ్మకం కలగట్లేదు. నిజంగా మాట్లాడుతున్నది నా దేవుడైన యెహోవా దూతనా, లేకపోతే ఇంకేమైనా నన్ను మభ్యపెట్టడానికో, లేకపోతే మాకు హాని చేయడానికో వచ్చి ఇలా మాట్లాడుతున్నారేమో అని చెప్పి దేవునితోనే ఏమంటున్నాడు చూద్దాం. 17వ వచనంలో మరొక్క మారు చదువుకున్నట్లయితే ఏమంటున్నాడు, అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నాకు సూచన చూపించయ్యా, నువ్వు నా పక్షమున నా ప్రజల పక్షమున ఉన్న దేవుడవని, ఇదిగో మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు, మా పితరుల దేవుడవని ఒక సూచన మాకు చూపించు. అవును, మా పితరుల ద్వారా మేము ఎన్నో కార్యాలు విన్నాం, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అని, నీవు ఎన్నో పరాక్రమ కార్యాలు చేయగల దేవుడు అని మేము విన్నాము. మరి ఆ దేవుడే ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు అనేది మరి నిజమని నేను రూఢీపరచుకోవడానికి నాకు ఒక సూచన చూపించు అని చెప్పి దేవుడిని పరిశోధిస్తూ ఉన్నాడనమాట. దేవుడిని పరిశోధిస్తున్నప్పుడు దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. ఆయన మరి రోషంతో నువ్వు నన్ను పరీక్షిస్తావా, నన్ను శోధిస్తావా, నన్ను పరిశోధిస్తావా అని ఎంత మాత్రమును మరి ఆయన కోపము చూపలేదు. కానీ నా బిడ్డకి నమ్మకం కలిగించుకోవాలి, నేను నా ప్రజలను నా వైపు తిప్పుకోవాలి అని సహనము వహించి ఆ ప్రకారముగానే ఇక్కడ మనము మరి ఈ యొక్క 18 నుంచి మరి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే ఆ యొక్క ఒక సూచన అంటే దేవుని దూత, యెహోవా దూత వారి యొద్దకు వచ్చినది అని చెప్పడానికి కొన్ని సూచనలు అక్కడ పరిశుద్ధ గ్రంథంలో కనపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే మరలా కొన్ని మరి యుద్ధమునకు వెళ్ళాలి అన్నప్పుడు మరి ఇక్కడ రెండవ సూచన కూడా అడగడం జరిగింది. ఆ రెండవ సూచనలో కూడా దేవుడు ఏమాత్రము విసుగుకోకుండా, ఏమాత్రము కోపపడకుండా, ఇక్కడ చూడండి మరి రెండవ సూచన అడిగాడు. చూద్దాము ఎక్కడ అంటే ఇదే అధ్యాయంలో 6వ అధ్యాయంలో 39వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద నుండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడుగా ఉండనిమ్మని దేవునితో అనగా, ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. ఇక్కడ మరి మూడు సూచనలు. ఒక సూచన
అడిగారు. అది మరి అగ్ని వచ్చి వారు పెట్టినటువంటి భక్ష్యములను అక్కడ గొర్రె ఒక గొర్రె మాంసమును, అలాగే రొట్టెలను అక్కడ పెట్టగా, నీళ్లు పోయగా అది దేవుని దూత వచ్చి వాటిని దహించి వేయడం జరిగింది. అది ఒక సూచన. ఇంకొక రెండవ సూచన ఏంటి అంటే, వారి పొలములో ఉండగా, రాత్రి అంతా కూడా వారి పొలంలో ఉండగా, పొలమంతా పొడిగా ఉండాలి. ఇక్కడ ఒక వెంట్రుక అంటే వారు పశువుల యొక్క వెంట్రుకలను తీసి గొర్రెల బొచ్చు ఉంటది కదా! ఆహ్, అబ్ ఆహ్, అక్కడ మొత్తము కూడా పొడిగా ఉండి, ఆ బొచ్చు మాత్రమే తడిగా ఉండాలి అని చెప్పి ఒక సూచన అనమాట. తర్వాత ఇంకొక సూచన ఏంటంటే, లేదు ఆ వెంట్రుకల మొత్తము పొడిగా ఉండాలి. పక్కన మొత్తము కూడా మంచు చేత కప్పబడి ఉండాలి. ఈ విధంగా ఉంటే నా పక్షమున నువ్వు ఉన్నావని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఈ సూచనలు నాకు కనపరిచినట్లయితే నువ్వు నా పక్షమున ఉన్నావని నేను నమ్ముతాను. నమ్మి యుద్ధానికి వెళతాను భయపడకుండా అని చెప్పి దేవుడి యొక్క సహనమును మరి పరీక్షిస్తూ మరి ఆ యొక్క గిద్యోను మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ దేవుడు తనకున్నటువంటి భయాన్ని బట్టి, తనకున్నటువంటి బలహీనతలను బట్టి దేవుడు ఎంత మాత్రమును మరి విసుక్కుకోకుండా, కోప్పడకుండా దేవుని దూత ఆ ప్రకారముగే మరి 3 సూచనలను గిద్యోనుకి తెలియపరిచి, గిద్యోనులో ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకత్వాన్ని, ఒక బలమును మరి కలిగించి యుద్ధానికి పంపించడం జరిగింది. మరి ఇక్కడ యుద్ధము ఎవరితో యుద్ధము? మిద్యానీయులతో యుద్ధము. మిద్యానీయులతో యుద్ధము చేయడము మరి సాధ్యమేనా? మిద్యానీయులు చాలా బలవంతులు. మిడతల వలె చాలా గుంపు, పెద్ద సమూహం అనమాట. వాళ్ళ యొక్క ఒంటెలైతే ఈ సముద్రములో ఇసుక రేణువులంతా ఒంటెల సమూహమును కలిగి ఉన్నారట. వారిని జయించడం అనేది మామూలు విషయము కాదు. అయితే ఇక్కడ మరి ఇజ్రాయేలుల ప్రజల సంఖ్య మొత్తము 32,000 మంది మాత్రమే. వారు కలిగి ఉన్నది 32,000 మంది మాత్రమే వారు కలిగి ఉన్నారు. అయితే ఇక యుద్ధమునకు వెళ్ళమని ఎప్పుడైతే గిద్యోనును కాస్త బలపరచడం జరిగిందో, బలపరిచాడో, దేవుడు కొన్ని సూచనలు చూపించారో, మరి అప్పుడు గిద్యోను కొంత బలమును పుంజుకున్నాడు, కొంత నమ్మకమును పుంజుకున్నాడు. తర్వాత ఖచ్చితంగా మేము యుద్ధము చేయగలము అనేటువంటి ఒక నమ్మకత్వాన్ని పట్టుకొని యుద్ధానికి వెళ్ళడానికి మరి పూనుకున్నాడనమాట. దేవుని కుమారుడా, ప్రియ దేవుని కుమార్తె, ఈ దినమున మరి మనం ఎలా ఉన్నాము? పరిశుద్ధ గ్రంథము మరి దేవుని మాటలు చెబుతున్నాయి. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనము ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి. దేవుడు చెప్పిన మాటను భయం లేకుండా ఆచరించే వారముగా కూడా ఉండాలి. ఇక్కడ దేవుడు 2 రకాల పరీక్షలు దేవుని ప్రజలకు పెట్టాడు యుద్ధంలో వాడుకోవడానికి. ఒకటి శారీరక సంబంధమైన పరీక్ష. ఆ పరీక్ష ఏమది? ఆ పరీక్షలో భయం లేకుండా, అంటే శత్రువును చూసినప్పుడు భయపడకుండా మరి ధైర్యముగా నిలబడగలవా? ధైర్యముగా మరి మాట్లాడగలవా? మరి ధైర్యముగా ఎదుర్కోగలరా లేదా అనే పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో మరి భయపడని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఈ దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నారు, దేవుడు ఎవరిని ఎన్నుకొని ఎవరిని వాడుకోవాలనుకుంటున్నారో మనం ఈ యొక్క గిద్యోను జీవితంలో జరిగినటువంటి అంశమును బట్టి మనము గ్రహించవచ్చు. మరి ఈ యొక్క మాటలను బట్టి దేవుడు దీవించునుగాక. మనల్ని కూడా మన బ్రతుకులలో ప్రభువు వాడుకునే యోగ్యమైన పాత్రలుగా మనం ఉండాలని ప్రభువు పేరటం మరి మనవి చేస్తూ చిన్న ప్రార్థన. ప్రభా, ఈ మాటలను బట్టి నాయనా మా జీవితాలు, మా ఆత్మీయ జీవితాలు ఒక యోగ్యమైన, పవిత్రమైన, నువ్వు వాడుకునే నీకు ఇష్టమైన, నీకు ప్రీతికరమైన జీవితాలుగా ఉండులాగా కృప చూపించామని, అయ్యా మాకును మా కుటుంబాలకు ఈ యొక్క మాటలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండులాగా కృప చూపించామని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్ఠ పవిత్ర అధికారం కలిగిన నామంలో ప్రార్థించి దీవెనలన్నీ పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు టు ఆల్.